శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందాన్ని 46 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 47వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసభగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. పరీక్ష నరేంద్ర దక్షుడి కుమార్తెల్లో 13 కశ్యపుడికి భార్యలయ్యారు. వాళ్ళు కశ్యప ప్రజాపతి ప్రేమానురాగాలు చూరగొన్నారు. ఆ పుణ్యకాంతల నామధేయాలు వంశాలు నీ మనస్సుకు ఎక్కేటట్టుగా వివరంగా చెప్తాను విను. అదితి, దితి, కాష్ట, ధనువు, అరిష్ట, తామ్ర, క్రోధవశ, సురస, ముని, తిమి, ఇలా, సరమ అనే 13 కశ్యప ప్రజాపతి భార్యలు. వీరి సంతానంతోనే ముల్లోకాలు నిండిపోయాయి. వీరిలో తిమికి తిమింగళాలు, సరమకి సునకాలు, సురభికి గోవులు, తర్వాత తామ్రకు డేగలు గద్దలు, ముని అనే ఆమెకు అప్సరసలు, ఇలా అనే ఆమెకి వృక్షాలు, క్రోధవశ అనే ఆమెకి విషసర్పాలు జన్మించాయి. సురస రాక్షసుల్ని కన్నది. అరిష్టకు గంధర్వులు జన్మించారు. ధను అనే ఆమెకి దానవులు 18 మంది పుట్టారు. వారి పేర్లు వంశాలు ఏమిటాయంటే ద్విమూర్ఘుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, అయోముకుడు, శంకుశిరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణి, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపకుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తి, దుర్జయుడు అనేవి వారి నామాలు. ఎవరి పేర్లు? దానవుల పేర్లు. వీరందరూ ధనువు పుత్రులు కాబట్టి దానవులు. దానవులు వేరు, రాక్షసులు వేరు, అట్లా విభాగం ఉన్నది. అందరూ దానవులు అని చెప్పడానికి లేదు. మిగతా వాళ్ళ గురించి రేపు చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోర హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా. నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. ఇండియను నీవే ఇంకను ఉంటివి తల్లి వలే. రజోతమో సత్వము నుండి మా ఎటు జనించే బాబా, మా ఎటు జనించే. మాయ నుండి వేరే మాయ నీ నీలాతల విస్తారణ బ్రహ్మాండంగా చేకోరా